ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు, మనకున్న ఆరోగ్యము కానే కాదు కదా. కేవలం దేవుని కాపుదల, దేవుని రక్షణ కంచె మన చుట్టూ ఉంచబట్టే. ఎందుకంటే మనకన్నా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, మంచి ఆహారం తీసుకునేవాళ్ళు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. మరి వారికంటే మనం గొప్ప వాళ్ళం కాదు అని మనందరికీ తెలుసు. అయినా సరే మన మీద జాలిపడి కనికరపడి మనల్ని క్షేమంగా ఉంచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే ప్రార్థన చేసేటప్పుడు బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానం నా బిడ్డలకు ఇస్తాడు, వారికి మంచి భవిష్యత్తు నా తండ్రి ఇస్తాడు అని మీరు స్థిరంగా, నమ్మకంగా, విశ్వాసంతో ఉంటేనే కార్యం జరుగుతుంది. అలాగే అనారోగ్యం కోసం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా విషయంలో పడిపోయారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ వాళ్ళ గురించి మీరు చేస్తుంటే, మీ కుటుంబ సభ్యులు మీరే చేస్తుంటే, మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, అయ్యా మరి ఏ విషయంలో, ఏదైనా విషయంలో నా వాళ్ళు పాపంలో పడిపోయి ఉంటే, మీ మాటకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే, వాక్యాన్ని తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించండి, వాళ్ళ తరపు నే క్షమాపణ అడుగుతున్నాను అని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి, ఏదైనా విషయంలో వాక్యం తప్పిపోయారేమో, తండ్రికి కోపం తెప్పించారేమో, తండ్రిని బాధ పెట్టారేమో అని ఒక్క మాట మనం చేసిన తప్పు మనస్ఫూర్తిగా కన్నీటితో ఒప్పుకుంటే చాలండి. అదే తండ్రికి కావాల్సింది. మనం అనారోగ్యంతో బాధపడడం తండ్రికి ఇష్టం ఉండదు. మనం చేసిన తప్పు మనం తెలుసుకుంటేనే తండ్రికి ఇష్టం. ఖచ్చితంగా ఎంతటి అనారోగ్యమైనా సరే మన కన్నీటి క్షమాపణ మీదే ఆధారపడి ఉండిద్ది. స్వస్థత రావాలంటే అదే ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బిడ్డల కోసం చేసేవాళ్ళు, ఇంకా దేవునికి ఇంకా ఏదైనా విషయంలో నేను తప్పిపోయి ఉన్నానా, ప్రతి విషయంలో కూడా వాక్యం మీరిపోతున్నామేమో అదే ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థన వింటాడు, నాకు జవాబిస్తాడు అని విశ్వాసంతో ఉండండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే, ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీరిచ్చిన గాఢ నిద్రే కానీ మేమే పాటి వారం నా తండ్రి. ఏలియా గారికి గాఢ నిద్ర ఇచ్చిన దేవా, మాకు కూడా గాఢ నిద్ర ఇవ్వమన్నప్పుడు మా మీద జాలిపడి మా మాట కూడా వినినా ప్రభా. ఎటువంటి అర్హత లేకపోయినా మా మీద జాలిపడి మాకు గాఢ నిద్ర దయచేసిన దేవా, మీకే స్తోత్రం. మరి ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలు, మాకున్న ఆరోగ్యము కానే కాదు నా తండ్రి. కేవలం మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా. మరి రాత్రంతా నా తండ్రి మీరు కొనగకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా నా తండ్రి అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు నా తండ్రి, మాకన్నా జ్ఞానవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే మరి మీరు సిద్ధపరిచిన తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబంలో ఉన్న అశాంతిని తీసివేయండి నా తండ్రి. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను శక్తులు నా తండ్రి యేసు నామంలో బంధించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి ప్రభా. కుటుంబాన్ని ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి ప్రభా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, నమ్మకాన్ని కలిగించండి. పెద్దవాళ్ళని గౌరవించే మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి బిడ్డల ప్రేమించే మనసు పెద్దవాళ్ళకి ఇవ్వండి నా ప్రభా. వారు చెప్పింది అర్థం చేసుకునే మనసు మరి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు అనుగ్రహించండి ప్రభా. కుటుంబంలో ఉన్న అసమానతలు తీసివేయండి నా తండ్రి, మనస్పర్ధలు తీసివేయండి నా ప్రభా. చిన్న గొడవలైనా సరే రానివ్వద్దు నా తండ్రి. బిడ్డలు అట్లా అశాంతిగా ఉండడం మీకు ఇష్టం ఉండదు నా తండ్రి. మేం చేసిన పొరపాట్ల వల్లే ప్రభా, మీ వాక్యాన్ని పక్కన పెట్టడం వల్లే మాకు ఈ పరిస్థితులు. మరి బిడ్డలు చేసిన తప్పుడు దయచేసి క్షమించే నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని శాంతి
సమాధానంతో నింపండి నా ప్రభా. ఎన్ని సమస్యలున్నా పర్వాలేదు, నేను ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు. నా ప్రార్థన సరిపోవట్లేదని ఇంకా అనేక మందికి ఆ ప్రార్థన మనసు నా తండ్రి ఇస్తున్నాడంటే ఖచ్చితంగా నా తండ్రి దృష్టి నా మీద ఉంది. నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని అని ప్రభా ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి ప్రభా. ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనసు మీ మీదే ఆనుకోవాలి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి. ప్రశాంతంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా తండ్రి, మరి ఎవరెవరైతే నా తండ్రి ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుతున్నారు బిడ్డలకి మొదట వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఎన్ని సమస్యలున్నా సరే దానిని ఎలా తట్టుకోవాలో యోబు గారి ద్వారా మాకు నేర్పించారు నా తండ్రి. కళ్ళ ముందే మరి ఇంట్లో ప్రతి ఒక్కరు బిడ్డలు, పశువులు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా నా తండ్రి నశించిపోయినప్పుడు ఒక్క దినానే ప్రభు అన్నీ కోల్పోయినా కూడా ఎంత స్థిరంగా ఉన్నాడు నా తండ్రి, ఎంత విశ్వాసంతో మీ ఎడల నా తండ్రి ఎంత నమ్మకంతో ఉన్నాడు ప్రభు. అటువంటి హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. కానీ ప్రభు మేము ప్రతిరోజు మీకు మొరపెడతానే ఉన్నాం, కానీ ఏ చిన్న సమస్య వస్తే చాలు నా ప్రభు పడిపోతున్నాం నా తండ్రి. అలాంటి హృదయం మాకు రానివద్దు ప్రభు. సింహము వలె ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ తెలియక నా ప్రభ గృహాలు మొదలు పెట్టుంటే ఆ గృహాలు సగంలో ఆగిపోయాయని బాధపడుతున్నారు, వ్యాపారం సగంలో ఆగిపోయిందని బాధపడుతున్నారు, నష్టాల్లో నడుస్తున్నాయని బాధపడుతున్నారు ప్రభ. మరి బిడ్డల వివాహాలకి మరి అప్పులు చేసేవారి బిడ్డలు నా ప్రభ అప్పులు తీర్చలేక బాధపడుతున్నారు. అలాగే హాస్పిటల్ ఖర్చుల కోసం మరి అప్పు చేసాము, అవి తీర్చే దారి లేదు అని బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ జాలి, మీ కరుణ బిడ్డల మీద చూపించు నా ప్రభ. వాళ్ళ మీద జాలిపడి దయతో నా ప్రభ బిడ్డల మీద కనికరపడి వారు చేసిన తప్పు నా తండ్రి మరి వ్యాపారంలో నా ప్రభ మీ చిత్తం తెలుసుకోకుండా వ్యాపారాలు మొదలు పెట్టారేమో, మీ చిత్తం తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో గృహాలు మొదలు పెట్టారేమో. దయచేసి నా ప్రభ మరి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి ఇప్పుడు ఏమి చెయ్యని దిక్కుతోచిన స్థితిలో ఉండి నా ప్రభ మరి మీ పాదాల దగ్గరికి పశ్చాత్తాపడి వస్తున్నారు ప్రభ. ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. మరి తప్పు తెలుసుకునే అవకాశం ఇచ్చిన దేవా, మన తప్పు ఒప్పుకుంటున్నప్పుడు బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి అప్పులు తీరే దారి మీరే చూపించండి. అలాగే బిడ్డల వివాహాల కోసం మరి అప్పు చేసిన వారికి కూడా మరి అప్పులు తీరే దారి మీరే చూపించండి ప్రభ. అలాగే ఆరోగ్యం అనారోగ్యంతో ప్రభ హాస్పిటల్ కోసం నా తండ్రి మరి అప్పులు చేసిన వారి అప్పులు కూడా నా తండ్రి తీరే మార్గం మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభ. అలాగే నా తండ్రి మరి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు అలాగే ప్రభ మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, మరి కొత్త వైరస్ వచ్చిందని భయపడుతున్నారు ప్రభ. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభ మీ వైపు త్రిప్పండి, వారికి ఉన్న భయాన్ని తీసివేయండి ప్రభ. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయచేసి బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే అవకాశాన్ని ప్రభ మీరే ఇవ్వండి. వారి మనోనేత్రాలు తెరవండి. సమస్య వచ్చినప్పుడు సమస్యల మీద వారి మనసు ఉంచకూడదు నా తండ్రి. ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, ఏ విషయంలో నా తండ్రి బాధ పెట్టాను, ఏ విషయంలో నా తండ్రి మాట వినకుండా నా ఇష్టంగా ప్రవర్తించాను అని ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన మీరే మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మేము ఎంత సంపాదించి ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే, ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా సరే ఇదంతా నా వల్ల కాదు, నా సొంత జ్ఞానము నా సొంత తెలివి కానే కాదు, కేవలం నా తండ్రి జాలి, నా తండ్రి కృప, నా తండ్రి నా మీద జాలిపడి నాకు దయచేసిందే కానీ నా సొంత తెలివి జ్ఞానం కానే కాదని ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి గ్రహించుకునే హృదయాన్ని, తగ్గింపు దీన మనసును ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన ప్రభ. బిడ్డలందరికీ అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా తండ్రి. ఎటువంటి గడ్డలైనా సరే యేసు నామంలో కరిగించండి ప్రభ. మొదట వారు ఏ స్థితిలో పడిపోయారు, ఏ స్థితిలో నుంచి
ప్రభా జారిపోతున్నారు. వారి హస్తాలు మీరు పట్టుకొని, వారి హృదయాలు మీరు పట్టుకొని నా ప్రభా గద్దించి నా తండ్రి, వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకునే మనసును బిడ్డలకు ఇచ్చి నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అలాగే చిన్న బిడ్డల మీద కూడా నా తండ్రి, మాకున్న బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నాం నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా. మరి దావీదు రాజుకి ఇచ్చిన అటువంటి హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డకు నా ప్రభా దావీదు ఎలాగైతే చిన్న వయసులో ఉన్నప్పుడే మరి గొర్రెల కాస్తా కూడా మరి ఆడుకునే వయసులో ఆట మీద శ్రద్ధ పెట్టకుండా మీ మీద ధ్యాస పెట్టాడు, మీ గురించి ఆలోచించాడు, మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు ప్రభా. అటువంటి కృప, అటువంటి హృదయాన్ని మా బిడ్డలకు కూడా దయచేయండి ప్రభా. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆయన ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలన్నది మా ఆశ నా తండ్రి. ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా. మరి బిడ్డలు ఆడుకునే వయసులో నుంచి నా ప్రభా మిమ్మల్ని ఎలా స్తుతించాలి, మిమ్మల్ని ఎలా ఆరాధించాలి ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మా వల్ల అయితే మాకైతే చేత కాదు నా ప్రభా, అందుకే మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి పెద్దవాడైనప్పుడు కూడా, రాజైనా కూడా నా తండ్రి చిన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి కార్యం జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ప్రతి రోజు స్తుతించాడు ప్రభా. అటువంటి కృపాధన్యత మా బిడ్డలకు కూడా దయచేయండి నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు ఎంతో మంది ప్రభా జారిపోతున్నారు. సిస్టర్, నా కూతురు నా మాట వినట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లోకంలో బ్రతుకుతుంది. కానీ అటువంటి బ్రతుకు, అటువంటి హృదయం నా బిడ్డకొద్దు. మా బిడ్డలు దేవుని కృపలో పెరగాలి, దేవునికి దగ్గర అవ్వాలి, తండ్రి చిత్తంలోనే వారి ఆలోచన, వారి భవిష్యత్తు ఉండాలని ప్రభా బిడ్డలు కోరుకుంటున్నారు నా తండ్రి. అలా ఎవరైతే బిడ్డలు కోరుకుంటున్నారో తల్లిదండ్రులు, వారి కోరికను బట్టి నా ప్రభా, వారి ఆశను బట్టి ప్రభా మరి యవనస్తుల్ని పట్టుకోమని అడుగుచున్నాం. వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. లోకాన్ని అసహించుకుని ప్రభా ప్రతి యవనస్తుడు యోసేపులాగా నా తండ్రి అటువంటి హృదయం కలిగి ఉండాలి. అటువంటి గుణం నా ప్రభా బిడ్డలకు దయచేయండి. పాపం చేసే అవకాశం వచ్చిన పారిపోయాడు నా తండ్రి. మీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. అటువంటి హృదయాన్ని ప్రభా ప్రతి యవనస్తుడికి ఇవ్వండి. అలాగే ఎస్తేరు వలె లోబడే మనసుని ప్రతి యవనస్తురాలకి ఇవ్వండి ప్రభా. ప్రతి యవనస్తురాల్ని ఎస్తేరు వలె పెంచండి. ప్రతి యవనస్తుడిని యోసేపు వలె పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి లోబడే మనసు, మీ ఎడల భయభక్తులు కలిగి ప్రభా తప్పు చేసే అవకాశం వచ్చిన తప్పు పాపం నుంచి పారిపోయారు. అటువంటి గుణాన్ని ప్రతి ఒక్క యవనస్తులకి మీరే ఇవ్వమని అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు నా తండ్రి. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. అలాగే నా తండ్రి మరి బిడ్డలు చదువుకునే బిడ్డల వైపు నా తండ్రి ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి పిల్లలు కూడా నా ప్రభా మరి ప్రిపేర్ అవుతుండగా వారికి ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవుగింజంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. మరి లోకం వైపు వాళ్ళు చూడకూడదు, వారి సొంత తెలివి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకూడదు ప్రభా. మరి బాలుడిగా ఉన్నప్పుడే సొలొమోన్ కోరుకయ్యా నీకేం కావాలో అడుగు, నేను ఇస్తానన్నప్పుడు ప్రభా ఎంత చక్కగా నాకు జ్ఞానం ఇవ్వమని అడిగారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని, అటువంటి వివేకాన్ని ప్రభా మా బిడ్డలకి అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు వారికి ఏది కావాలో వాళ్ళకి తెలియదు ప్రభా, ఏది అడగాలో వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఆ వివేకాన్ని మీరిస్తే నా తండ్రి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అవసరమైంది. మరి సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభా. అయినా సరే నా తండ్రి బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. మరి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా తండ్రి మీ ద్వారా నా తండ్రి ఆ జ్ఞానం పొందుకుంటే చాలు ప్రభా. బిడ్డలకు ఎటువంటి భయము, ఎటువంటి ఒత్తిడి, ఎటువంటి టెన్షన్ ఉండదు నా ప్రభా. ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా, మంచి సాక్ష్యాలు ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ తల్లిదండ్రులకు కూడా మీరు ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి చేతుల్లో నా బిడ్డలు పెట్టాను, ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు గెలిపిస్తాడు. గెలిపించకపోయినా పర్వాలేదు, వాళ్ళ భవిష్యత్తు మాత్రం చక్కగానే నా తండ్రి
చూస్తాడు, చక్కటి భవిష్యత్తు నా బిడ్డలకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని తల్లిదండ్రులకి బలపరచు నా తండ్రి. అలాగే ఎవరైతే దూరదేశంలో ప్రభు పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, మరి బిడ్డలు నా ప్రభ వారి కుటుంబస్తుల కోసం వాళ్ళు టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి నా బిడ్డలకు తోడుగా నా కుటుంబాలకు తోడుగా ఉంటాడు. నేను దూరంగా ఉండొచ్చు కానీ నా తండ్రి సమస్తము ఎరిగిన తండ్రి, సర్వాన్ని సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన తండ్రి ఖచ్చితంగా నా బిడ్డలకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినా సరే నీకు తోడుగా నేనుంటానని నా తండ్రి చెప్పాడు. నేనేదో గొప్పవాడిను, నేనేదో గొప్పదాను అని కాదు. అయినా నా తండ్రి జాలిగల తండ్రి, నా మీద జాలిపడి కనికరపడి నా కుటుంబాలకు తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. బిడ్డలకి దూరదేశంలో ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి నష్టాలు, ఎటువంటి అప్పుల పాలవ్వకుండా నా తండ్రి వారు చేయదగిన పనిని ప్రభా బిడ్డలకు త్వరగా చూపించి నా తండ్రి ఆ పని చేయడానికి కావలసిన బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మొదట ధైర్యాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి వ్యాపారాలు చేసేవాళ్ళు నా తండ్రి ఇంకా నా ప్రభా ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి. ప్రతి ఆలోచన మీ దగ్గర నుంచే తీసుకోవాలి. మీ చిత్తంలోనే నా తండ్రి బిడ్డలు ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. నాకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నాకు ముందుండి నన్ను ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా నా తండ్రి తీసుకెళ్తాడు. నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్తే నేను సక్సెస్ అవ్వను, కానీ నా తండ్రి నా ముందుంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. నన్ను ముందుకు తీసుకుని నన్ను గెలిపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా ప్రభ. అలాగే ఎటువంటి నష్టాలు రాకుండా, ఎటువంటి అప్పుల పాలు కానివ్వకుండా నా తండ్రి 30ంతలు 60ంతలు 100ంతలుగా నా ప్రభ మరి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వ్యవసాయం పంట వేయాలని ఎవరైతే ఉన్నారో అలాగే వేసి ఉన్నారో నా తండ్రి బిడ్డల వైపు నా ప్రభ మీ కృప అనుగ్రహించండి. వారికి ఎలా సాగు చేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ఎలా మరి సంరక్షించాలో నా ప్రభ బిడ్డలకు నా తండ్రి ఆ తెలివి జ్ఞానం వివేకాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభ. ఆ పంట చుట్టూ, ఆ కుటుంబాల చుట్టూ, వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మరి యోబు చుట్టూ, యోబుకున్న సమస్తం బిడ్డల చుట్టూ, యోబు కలిగిన ప్రతి సమస్తాన్ని చుట్టూ ప్రభ మరి 2 అంచెల కంచె వేశారు నా ప్రభ. అటువంటి కంచె బిడ్డల చుట్టూ, వారు చేసే వ్యాపారాల చుట్టూ, వారు వేసే పంట చుట్టూ నా తండ్రి మీరు వేయమని అడుగుచున్నాం. మరి ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు ఎటువంటి తెగుళ్ళు పంటకు రాకుండా, ఎటువంటి నష్టం రాకుండా, ఎటువంటి వరదలు రాకుండా నా ప్రభ ఆ పంట చుట్టూ మీ కాపుదల ఉంచండి. మరి ఐగుప్తులో నా తండ్రి సమృద్ధిగా మీరు ఆహారాన్ని 7 సంవత్సరాల్లోనే నా తండ్రి మరి ఇంకా కరువులో కూడా ప్రభ ఇతర దేశాలకి పంచగలిగినంత సమృద్ధి పంట మీరు వచ్చేలా మీ కృప అనుగ్రహించారు. అటువంటి ఆశీర్వాదం మరి బిడ్డల కుటుంబాల్లో, బిడ్డల పంటలో కూడా మీరే ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అటువంటి జ్ఞానం తెలివి బిడ్డలకు ఇవ్వండి. వారు వేసిన పంట ఆ నేలను మీరే ఆశీర్వదించండి ప్రభ. ఎటువంటి నష్టం రాకుండా, ఎటువంటి నా ప్రభ మరి లోటు, ఎటువంటి అడ్డంకులు లేకుండా, అప్పులు కాకుండా నా తండ్రి మీ వైపు చూడాలి. అయ్యా ఇదిగో పంట వేస్తున్నాం, మీరిచ్చిన ఆలోచన చొప్పున మీ కాపుదల మా పంటలకి, మా భూములకి మీరే తోడుగా కాపుదల ఉంచండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అని ప్రభ మీకు తగ్గింపు ప్రార్థన బిడ్డలు చేసే హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా తండ్రి. ఇంకా సమృద్ధిగా నా ప్రభ బిడ్డల పంట చేతికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత కరువైనా సరే మీ బిడ్డలు మీ కృప తోడుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సమృద్ధిగా పంట చేతికొచ్చింది నా ప్రభా. అలాగే నా ప్రభా ఉద్యోగాలు లేవని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో నా తండ్రి 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం చూస్తున్నా, అయినా మనుషుల మీద ఆధారపడ్డాను, మోసం చేస్తున్నారు, ఇస్తామని చెప్పి మరలా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధపడుతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. వారి సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మనుషుల మీద ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు అని ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునే త్వరలోనే నా ప్రభ ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే కార్పెంటర్ పని ఎవరైతే చేస్తున్నారో ప్రభ మరి పని లేక ఉన్నాడు సిస్టర్ అని ప్రార్థనలో పెట్టమన్నప్పుడు ఆ ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభ, మీ దగ్గరకు వచ్చినాయి, మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభ. మరి బిడ్డకు కావలసిన పనిని మీరే చూపించండి. ఇంకా బిడ్డలకి మారు మనసు మీరే దయచేసి ఆ కుటుంబాలను కట్టండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభ. అలాగే
అలాగే నా తండ్రి వంట పని కోసం ఎవరైతే ప్రభా చూస్తున్నారో ఒక మంచి గృహంలో మంచి జీతంతో ప్రభా ఆ పని దొరికేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డలకు పని దొరికింది నా ప్రభా, అది కూడా ఎంతో టైం పట్టదు, ఎంతో సమయం పట్టదు నా తండ్రి. ఒక 2 రోజుల్లోనే ఒక మంచి గుడ్ న్యూస్ మేము పొందుకునేలా, ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మేము వినేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. కానీ బిడ్డలకున్న దుఃఖాన్ని భయాన్ని తీసివేయండి ప్రభా. అలాగే నా తండ్రి అప్పులు తీరే దారి మీరే చూపించండి. అప్పులు చేసేటప్పుడు ప్రభా మీ చిత్తం తెలుసుకోలేదు, మీ ఆలోచన వాళ్ళు ప్రభా అడగలేదు నా తండ్రి. అందుకే మా సొంత తెలివి మీద ఆధారపడ్డాం సిస్టర్. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితులను బాధపడుతున్నారు ప్రభా. మరి బిడ్డలకున్న ప్రభా ఆ బాధ వారి తప్పు తెలుసుకునే అవకాశం ఇచ్చింది మీరే నా తండ్రి. అవకాశం ఇచ్చిన దేవా, బిడ్డలు వారి తప్పులు ఒప్పుకుంటుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి బిడ్డలకి ప్రభా అప్పులు తినే దారి మీరు చూపించండి. అంతకన్నా ముందు మొదట వారికి దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. నా తరపున ప్రార్థన చేయడానికి వేరే ఇతరులకు కూడా ఆ మనసు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా సమస్య తీసివేయబోతున్నాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం. కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ వైపు తిరగాలి, మీ గురించి ఆలోచించాలి, మీ చిత్తం ఏదో తెలుసుకోవాలి నా తండ్రి. వారు చేసిన ప్రతి పనిలో కూడా మీ కృప బిడ్డలకు తోడుగా ఉండాలి నా ప్రభా. మీరు చేసిన ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభా ప్రతిరోజు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా, నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి. ఈ నూతన సంవత్సరంలో తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. లోకంలో పడిపోకూడదు, లోక ఫ్యాషన్లకు బిడ్డలు లోను కాకూడదు నా తండ్రి. లోకాన్ని అసహించుకోవాలి ప్రభా, మీ దగ్గరకు రావాలి, మీ పాదాలు పట్టుకోవాలి, మీ మీదే ఆనుకునేలా బిడ్డల హృదయాలు మార్చమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి, మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నా ప్రభా. మేము మా సొంత జ్ఞానంతో మా పనులు చేస్తే అవి సక్సెస్ అవ్వవు నా తండ్రి, కానీ మీరు మా ముందుంటే ఖచ్చితంగా ఆ పనులు సక్సెస్ అవుతాయి నా ప్రభా. అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.